మేఘాలు దిగివచ్చిన చోటే మహాదేవుడు వెలిసాడట. వర్షం లేకపోయినా శివలింగంపై నీటి చుక్కలు. పూర్వకాలంలో ఈ ప్రాంతం ఎల్లప్పుడూ మేఘాలతో కమ్ముకుని ఉండేదని పెద్దల మాట. అరణ్య సాధకులు ఇక్కడ తపస్సు చేస్తూ ఒక రాత్రి గర్జనలతో కూడిన మేఘాల మధ్య నుంచి ఒక శివలింగం స్వయంగా ప్రదర్శితమైందని విశ్వాసం. అదే మేఘనాథ మహాదేవుడు. ఆ రోజు నుంచి ఈ క్షేత్రం శక్తివంతమైన శైవధామంగా ప్రసిద్ధి చెందింది. వర్షాకాలంలో శివలింగంపై సహజంగా నీటి చుక్కలు పడుతుంటాయనే అనుభూతి భక్తుల్లో భక్తి భయం కలిగిస్తుంది. ఎండాకాలంలో కూడా ఆలయ ప్రాంగణం చల్లగా ఉండటం మరో అద్భుతం. భక్తులు తమ మనోవేదనలను ఇక్కడ చెప్పుకుంటే మహాదేవుడు వినిపించుకున్నట్టు హృదయం తేలికపడుతుందని నమ్మకం. సంతాన, ఆరోగ్య, మనశ్శాంతి కోసం వచ్చినవారు కోరికలు నెరవేరిన తర్వాత మళ్లీ వచ్చి అభిషేకాలు చేస్తారు. మహాశివరాత్రి రోజున రాత్రంతా జాగరణ, మంత్రోచ్చారణ, దీపాల వెలుగులు, ఆ దృశ్యం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోతుంది. మేఘాల మధ్య వెలిసిన ఈ మహాదేవుడు భక్తుల జీవితాల్లో వెలుగులు నింపుతాడని ఇక్కడి నమ్మకం.